మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఎన్నికలు చేరువయ్యే కొద్దీ నిస్సిగ్గుగా మీడియా తయారైపోయింది. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రిక కాబట్టి అధికారికంగానే రాసుకుంటుంది వాళ్ళ పార్టీని. బట్ జర్నలిజం అన్నటువంటి కోణంలో సుదీర్ఘంగా బ్రతుకుతూ వచ్చినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి సంపూర్ణంగా గంగ చంద్రముగ్గా మారిపోయినట్టు తెలుగుదేశం కరపత్రాలకు కూడా కాదు, ఓ రకంగా ఆంధ్ర పట్ల వ్యతిరేకత లేదా జగన్ పట్ల హేట్ అన్నటువంటి కాన్సెప్ట్, జగన్ మీద ద్వేషం, ఆ ద్వేషాన్ని చంద్రబాబుకి ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ ద్వేషంతో రగిలిపోతూ వార్తలు రాస్తున్నాయి. అందువలన నేను మాట్లాడేటప్పుడు దాంట్లో తేడా కనిపించవచ్చు. బట్ నేనైతే ఫ్రమ్ ద బిగినింగ్ ఒకే రూట్లో ఉన్నాను. తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని ఎత్తి చూపెట్టేటటువంటి వ్యవస్థ లేకపోతే, అంటే మా చేతుల్లో పత్రికలు ఉన్నాయి అన్న అహంకారంతో, మా చేతుల్లో సర్క్యులేషన్ ఉందన్న అహంకారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే, ఇక్కడ ఎవరో ఒక్కళ్ళన్న వ్యక్తిగానన్నా దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపెట్టకపోతే ఇంకా సమాజం రేపు పొద్దున అహంకారపూరిత వ్యక్తుల చేతుల్లోకి, వ్యవస్థల చేతుల్లోకి వెళ్తుంది. కాబట్టి నేను ప్రస్తావిస్తూ వస్తూనే ఉంటాను. ఎవడు ఎలాంటి కాన్సెప్టుతో ముద్రలు వేద్దామని చూసినా సరే, ఒక్కడన్నా ఎదురు తిరిగేవాడు లేకపోతే జర్నలిజం అనేటువంటి వృత్తిని ఫణంగా పెట్టి చేస్తున్నటువంటి ఒక జూదంతో నాశనం అయిపోతున్నటువంటి విలువలకి కనీసం ప్రశ్నించేవాడు ఒక్కడు కావాలన్నటువంటిదే నా ప్రయత్నం. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఇది చాలా మంచి తీర్పు. ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి. దాత, గ్రహీత విరాళం వివరాలు బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు, వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. ఆర్థిక అసమానతలు విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి. డబ్బు, రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే ఇందుకు కారణం. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం క్విడ్ ప్రోకోకు దారితీయడానికి అవకాశం ఎక్కువ. అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు, లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు అంటూ ఏదైతే విరాళాలు ఇవ్వచ్చు, ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ పేర్లు బహిర్గతం చెయ్యకుండా ఉంచేటటువంటి విధానాన్ని నిన్న రద్దు చేస్తూ వాళ్ళ వివరాలన్నీ కూడా ఈసీకి అందజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇది మోడీనే కాదు, మోడీకి ఎదురు దెబ్బ అన్న ఒక్క కోణాన్ని టచ్ చేస్తున్నారు. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా ఎదురు దెబ్బ, నో డౌట్. దాంతో ఇంకోటి, అవినీతి రహితమైనటువంటి రాజకీయం అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి అవినీతిలో కొద్దిపాటి చట్టబద్ధత కల్పించే ప్రయత్నానికి ఒక పెద్ద ప్రతిబంధకం. అయితే అసలైనటువంటి అంశం ఇక్కడే ఉంది. అన్ని పార్టీలు అదే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే విరాళాలు తీసుకున్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేటటువంటి వ్యాపారి లేదా పారిశ్రామికవేత్త ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు పొంది ఆ ప్రయోజనాలని ఇక్కడ లంచాన్ని విరాళాల రూపంలో ఇస్తారన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు సారాంశం. అలాగా ఇవ్వకుండా ఉండాలి అంటే బహిరంగపరచాలి అన్నటువంటి అంశం ఇక్కడ కీలకమైనటువంటి చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఇంపాక్ట్ అన్నటువంటిది రాబోయే రోజుల్లో పార్టీలకి విరాళాలు ఇవ్వడానికి భయపడే పరిస్థితి వస్తుంది కంపెనీలది అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇకపోతే తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో, ఎన్నికలకు ఇక 54 రోజుల సమయం, 5 ఏళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి. ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్ల ఈ దుస్థితి. విధ్వంస పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు. వైకాపా పాలనలో 5 ఏళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించారు. ఎన్నికలకు సమయం 54 రోజులే. నేను, పవన్ కళ్యాణ్ మా బాధ్యతగా పోరాడతాం. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో కలిసి నడవాలి. ఇది ఇక్కడ 2 కోణాలు కనబడుతున్నది ఈ వార్త చూస్తున్నప్పుడు. ఒకటి, నేను పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఇందులో కలవల జట్టు నెంబర్ 1. రెండవది, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వీళ్ళిద్దరూ కలిశారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ కలవాల, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలవాల. ఇంకొకటి, ఇప్పుడు ఈ మీటింగ్ని నిర్వహించింది సిపిఐ. అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తుది ఏదీ తేలలేదు. ఈలోపుగా సిపిఐ రామకృష్ణతో కలిసి వేదిక పంచుకున్నారు. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అంటే ఇక్కడ జట్టు, వేరే జట్టు తయారు కాబోతోంది. బీజేపీ బదులు సిపిఐ, సిపిఎంలు అందులోకి ఎంటర్ కాబోతున్నాయి. మరి కాంగ్రెస్ కూడా ఎంటర్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అయితే, తిరగబడతారో బానిసలుగా
మిగిలిపోతారో అని జనానికి పిలుపునిస్తున్నారు చంద్రబాబు. అంటే ప్రజలు తిరగబడాలి అన్నటువంటి కాన్సెప్ట్. ప్రజలు ఎందుకు తిరగబడాలా? చంద్రబాబు గారికి కోపం వచ్చింది కాబట్టినా, పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది కాబట్టినా, నాకు ఈ డబ్బులు వద్దు, చంద్రబాబు వస్తే ఇస్తాడులే పో నువ్వు, లేకపోతే నాకు ఈ సంక్షేమం అక్కర్లేదు, బాబు వస్తే నా బతుకు బాగుపడిపోతుంది, లేకపోతే నాకు ఈ పథకం వద్దు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుపడిపోతాను నేను అని చెప్పి తిరగబడాలా? వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళే తిరగబడతారు. వాళ్ళకి లేని కష్టాన్ని వాళ్ళకి చూపించి నువ్వు తిరగబడకపోతే గనక నువ్వు బానిసవి అంటే ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? ప్రజలని బెదిరిస్తున్నారు ఇక్కడ. ప్రజల్ని నువ్వు జగన్కి వ్యతిరేకంగా లేవో నువ్వు వాడి బానిస అవుతావు అంటే మరి అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేసేవాడు తెలుగుదేశం బానిస అవుతాడా? ఇది ఒక విచిత్రమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. అప్పుడు కనుక క్రిందటిసారి ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు చెప్పిన పాయింట్ గుర్తుందా? మీకు సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే కనుక బెజవాడ గుంటూరు వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఓటేయాలని స్థానిక ఎన్నికల సందర్భంలో. అట్లాంటిదే ఇది. అంటే నీ వాదనకి బలం తగ్గితే, నీ వాదనకి జనం దగ్గరికి రాకపోతే జనాన్ని వెధవల్ని చేస్తామని చెప్పి బెదిరించి ఓట్లు లాగేటటువంటి ప్రయత్నం, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఆ దశకి ఎందుకు వచ్చారు చంద్రబాబు అన్నది కొంచెం సమీక్షించుకోదగ్గటువంటి పాయింట్. ఇప్పుడు పోతే బ్రాండ్కి బ్యాండు అంటూ జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనం, తరలిన 1.24 లక్షల కోట్ల పెట్టుబడులు, రాష్ట్ర బ్రాండ్ వాల్యూ దెబ్బతిన్న ఫలితం, పునరుత్పాదక ప్రాజెక్టుల పేరుతో అస్మదీయ కంపెనీలకు భూముల సంతర్పణ, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులే అధికం. ఇది ఇంతకంటే దిగజారుడు ప్రమాణాలు మరి ఏమీ ఉండవు. చంద్రబాబు టైంలో కంటే కూడా జగన్ హయాంలో, చంద్రబాబు టైంలో అదాని వచ్చి ఆయన పెట్టుబడి పెట్టాడా? చివరిలో పెడతామన్నారు అన్నటువంటి అంబానీ పెట్టుబడి పెట్టాడా? ఇప్పుడు ఇక్కడ పెట్టారే. బజంకా పెట్టారే, అట్లాగే జిందాల్ పెట్టాడే పెట్టుబడులు. ఈ టైంలో ఇన్ఫోసిస్ తోడొచ్చి కార్యాలయం కూడా పెట్టేశాడే. ఇంకేంటి సమస్య అంటే చంద్రబాబు టైంలోనే ఎక్కువ వచ్చినాయి. ఏంటి 1,40,000 కోట్లు వెళ్ళిపోయినాయి అంట. అంటే బాబు టైంలో వస్తామని వాళ్ళు రాకపోతే వాళ్ళు వెళ్ళిపోయినట్టు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చినోడిని మేము కౌంట్ అయ్యాం. ఇంకోటి పరిశ్రమలకు సంబంధించి ఈ మధ్యన వివరాలతో సహా చెప్పా ఏ పరిశ్రమలు వచ్చినాయి అన్నటువంటి. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్న ఒక భ్రమని కల్పించాలి ప్రజల్లో. పథకాలు తీసుకుంటున్న ప్రజల్లో కూడా ఒక అసంతృప్తిని రగిలించాలి. అందుకోసం ప్రతి దాంట్లో ఏమీ జరగట్లేదు, అదే చంద్రబాబు టైంలో అద్భుతం జరిగిపోయింది. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా అదే చెప్పారు, అద్భుతం జరిగిపోయిందని. ఆ భ్రమలు ప్రజలకు కలగలేదు కాబట్టి యువతలకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆనాటిది మర్చిపోయారేమో ప్రజలని, అప్పుడు అద్భుతం జరిగేసిన కంపెనీలన్నీ పరిగెత్తుకొచ్చేసినాయి, ఇప్పుడు ఎవడూ రావట్లేదు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఓ పక్కన సోలార్ పవర్ విపరీతంగా నడుస్తున్నది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతుంది. ఏకంగా 18 లక్షల మంది కొత్తగా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అయ్యారు. 18% కొత్తగా పెరిగింది ఇక్కడ. ఇలాంటిది అంటే రాష్ట్రంలో పెరుగుతున్న వాటిని, అంటే డబ్బులు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు ఎవడన్నా? కట్టడు కదా ప్రాక్టికల్గా. దాన్ని బట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పుని అధపాతాళానికి తొక్కేసి ఇక్కడంతా నాశనం అయిపోతుందని దేశంలోనూ విదేశాల్లోనూ ఉండేటటువంటి తెలుగు వాళ్ళని మోసం చేయటం, వాళ్ళ ద్వారా వాళ్ళ బంధువులు ఇక్కడ ఎవరైతే ఉంటారో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే లేబర్ దగ్గర ఈ నాటకాల పనికిరావు, లేబర్ ఈ పేపర్లు చదివే తీరిక కూడా ఉండదు. కాబట్టి మధ్యతరగతిని మోసం చేయటం, మాయ చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి మంచి జరిగిందా లేదా అన్నటువంటిది వాళ్ళని ఎంపిక చేసుకోవడంలో తప్పే లేదు, అది రాజకీయ పార్టీలు మాట్లాడాలి. కానీ పత్రికలు అబద్ధాలని అచ్చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశం నడుస్తుంది. లేకపోతే థియేటర్లపై జగన్ ప్రభుత్వం దండయాత్ర, పోలీసు రెవెన్యూ అధికారులు పంపి రాజధాని ఫైల్స్ ప్రదర్శన నిలిపివేత, పలు చోట్ల నిరసనలకు దిగిన ప్రేక్షకులు. ఒక్కసారి ఇది కూడా ఎంత మోసపూరితమో చూడండి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, ఆ ఉత్తర్వులు అమలు చేయమని పోలీసులు వెళ్తే అది తప్పట, అది దండయాత్రట. వీళ్ళు నిజాయితీతో ఉన్నారా, బాధ్యతతో ఉన్నారా? మరి వీళ్ళని గురించి ఏమనాలన్నది ఇక జనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే రోజు రోజుకి దిగజారిపోవడం కూడా పతాక స్థాయికి చేరిపోయినటువంటి ప్రమాదం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే
సమాజాన్ని నాశనం చేసేయాలన్నటువంటి కుట్రతో ఉన్నటువంటి వ్యవహారం ఎంతవరకు రైట్ అన్నది చూడాల్సి ఉంది. లేకపోతే కోర్సు అంతర్జాతీయం, సర్టిఫికెట్లు రాష్ట్ర వర్సిటీలవి. కోర్సులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలవట, సర్టిఫికెట్లు మాత్రం ఏపీలో విశ్వవిద్యాలయాలు ఇస్తాయట. దేశంలో ఎక్కడా లేని వింతలా కనిపిస్తుందా? ఎన్నికల ముందు ప్రచారం కోసం జగన్ ప్రభుత్వం చెప్తున్న ఎడెక్స్ కోర్సుల పరిస్థితి. విద్యార్థి కావాలనుకుంటే ఆ సంస్థ సర్టిఫికేషన్ కోసం పరీక్ష రాసుకోవచ్చని ఉన్నత విద్యాశాఖ చెప్తుంది. ఎడెక్స్ కోర్సులను పాఠ్య ప్రణాళికలో భాగం చేసి ఆయా వర్సిటీలకు కోర్సుల ఎంపిక బాధ్యతలు అప్పగిస్తున్నారు. వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సులను విద్యార్థులు నేర్చుకోవాలి. ఈ లెక్కను చూస్తే ప్రభుత్వం చెప్తున్న ప్రతి విద్యార్థికి 1800 కోర్సులు అందుబాటులో ఉండవు. ప్రభుత్వం గొప్పగా చెప్పే అంతర్జాతీయ కోర్సు చదివిన విద్యార్థికి స్థానిక విశ్వవిద్యాలయాలు సర్టిఫికేట్ ఇస్తే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయా? రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు ఇంజనీరింగ్ కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఎడెక్స్ సంస్థ ద్వారా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందించేది గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అకాడమిక్స్లో భాగంగా చదువుతున్నందున వర్సిటీలే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశిస్తుంది. ఎడెక్స్ కోర్సులను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించబోతున్నారు. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే సామెత ఉంది చూడండి, అదే. విదేశాలకు వెళ్ళి చదవాలి. మనం ఎంతమంది చదవగలుగుతారు? విదేశాల్లో చదవాలంటే ఎడెక్స్ కోర్సెస్ సర్టిఫికేషన్ అన్నటువంటిది కంపల్సరీ. ఇక్కడ అయ్యాక మళ్ళీ దానికోసం ప్రత్యేక ప్రిపరేషన్ కాకుండా డిగ్రీలు చదువుతుండగానే ఆ కోర్సు ఉండేందుకు గాను ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఇదే చంద్రబాబు గారు చేసుకుంటే విజనరీ అయి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి దాన్ని విఫల ప్రయత్నం కిందన పేర్కొంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికి జరిగే ప్రతి మంచిని స్కూళ్ళల్లో ఐబీ ఎడ్యుకేషన్ పెడితే తప్పు, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పు, ఇప్పుడు ఎడెక్స్ కోర్సులు పెడితే తప్పు. ఇవే చంద్రబాబు చేసుంటే విద్యార్థులకి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడం అన్నది చంద్రబాబు వల్లనే సాధ్యమని చెప్పి రాసేవాడు. మరి అయినా సరే అంటే ఇది ఎవరి మీద ద్వేషం? జగన్ తీసుకొచ్చేటువంటి వ్యవస్థల మీద ద్వేషం. జగన్ పరిపాలన కనుక ఎట్లాగే చేసేస్తే జనం బాగుపడిపోతే ఇక తమ నాయకుడిని పట్టించుకోరన్నటువంటి ఉద్దేశంతో రాస్తున్నటువంటి ద్వేషపూరిత వార్తలకు సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం. లేకపోతే స్పీకర్ ముందు హాజరు కాని రెబల్స్, ఒక్కసారి విచారణకు రాని బలరాం, వంశీ, గిరిధర్, సమయం కోరుతూ మేకపాటి, కోటంరెడ్డి, శ్రీదేవి లేఖ. ఓవరాల్గా రెబల్స్ మీద చర్యలకు సంబంధించిన నోటీసులు ఇక పట్టించుకోరు. ఇక రెబల్స్ మీద ఏ చర్యలు తీసుకోరు. తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళ మీద చర్య తీసుకోరు, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళ మీద చర్య తీసుకోరు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునినే రెబల్స్కి నోటీసులు ఈ కథ అంతా నడిపింది. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం కూడా ఇది ఓపెన్గా మాట్లాడుకోవాలి. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే రాజ్యసభకి తెలుగుదేశం నామినేషన్ వేయలేదు కదా, ఇంకా బాధే ఉంది కాబట్టి ఏ యాక్షన్ ఉండదు, పైపైన కాలక్షేపంతో ముగిసిపోతుంది. లేకపోతే సీఎం కుర్చీలో మంత్రి అమర్నాథ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటో. సీఎం జగన్ కూర్చునే కుర్చీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చున్నట్టు ప్రచారం కావడం చర్చనీయాంశంగా బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం సమావేశ మందిరం నుంచి వర్చువల్ విధానంలో అమర్నాథ్ 8 ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమం ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నట్టు ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సీఎం సీట్లో మంత్రి అంటూ పలువురు వ్యాఖ్యానాలు చేశారు. వ్యవహారంపై మంత్రి అమర్నాథ్ గురువారం స్పందించారు. విశాఖపట్నం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాకపోవడంతో తాను ఆ సమావేశంలో పాల్గొన్నానన్నారు. తాను కూర్చున్నది ముఖ్యమంత్రి కుర్చీలో కాదని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముందు అక్కడ ముఖ్యమంత్రిని రెచ్చగొట్టాలి, ఇప్పుడు అమర్నాథ్ మీద ఏదైనా చర్య తీసుకునేలా చేయాలి. తద్వారా అమర్నాథ్ కాపులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రొజెక్ట్ చేయాలి. అది అంతకు మించి ఇంకేం లేదు. లేకపోతే ఇందాక నేను చెప్పాను కదా, ఈనాడులో శుభం పలకరా పెళ్లి కొడక అంటే వాళ్ళ మంచి జరుగుతుంటే చెడగొడతానికని ఇప్పుడు సాక్షి అది అడ్వర్టైజ్మెంట్ వేసుకొచ్చింది. ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ మన రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యా సంస్థలు అందించే 2000+ ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని సర్టిఫికెట్లు పొందే పరిస్థితి. ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన. హార్వర్డ్, MIT, LSE, కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ. తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ ఎడెక్స్తో ఒప్పందంతో ప్రయోజనాలు ఏంటంటే ప్రపంచంలో అనూహ్యంగా మారుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సామాజిక సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులు మన విద్యార్థులకు ఉచితంగా నేర్చుకునే అవకాశం. కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే వీలు. విదేశాలకు వెళ్ళి అక్కడ మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతోమంది విద్యార్థులు హార్వర్డ్, MIT, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియర్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులంలో భాగమవుతాయి. తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్కి ఎదుగుతారు. ప్రొఫెషనల్ సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి, విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ,
అభ్యసన నైపుణ్యాలను అందించడంలో ఎడెక్స్ సహకారం అన్నటువంటి వార్తని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేశారు. ఇదే ఇప్పుడు నెగిటివ్గా రాసుకొచ్చింది ఈనాడు. లేకపోతే మీరే భావి లీడర్లు అంటూ ఏదైతే మీరే నా యువ సైన్యం, వాలంటీర్లకు వందనలో సీఎం వై జగన్, మీ సేవాభావానికి ఈ అన్న శాల్యూట్ చేస్తున్నాడు. వాలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైలు, దోపిడీ కోసమే గంజాయి మొక్కలు లాంటి జన్మభూమి కమిటీలు, బాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం, సంక్షేమంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మన స్టార్ క్యాంపెయినర్లే, రాజధానిలో భూమి లేని నిరుపేదలకు 5,000 రూపాయలు పింఛన్ అంటూ ఇది కొత్త కాన్సెప్ట్. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు 5,000 రూపాయలు పింఛన్ అన్నటువంటిది. ఇది సంచలనాత్మకమైంది, బట్ అది హైలైట్ కాలేదు. లేకపోతే ఇసుకపై మళ్ళీ అదే అక్కసు అంటూ మరొక వార్తను రాసుకొచ్చారు. ఏదైతే నిన్న ఈనాడు రాసిన ఇసుక వార్తకి కౌంటర్గా అక్రమ తవ్వకాలంటూ రామోజీ అర్థం పర్థం లేని ఆరోపణలు, పర్యావరణ అనుమతిలోని రీచుల్లోని ఇసుక తవ్వకాలు, కలెక్టర్ తనిఖీలపైన అడ్డగోలు వ్యాఖ్యలు, ఒకవైపు తనిఖీలు జరుగుతున్నాయని రాస్తూనే మరోవైపు ఎన్జీటీకి నివేదిక అంటూ రాసుకొచ్చారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం ఇక్కడ కూడా హైలైట్ అయింది. మరి పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు, దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నుల వృద్ధి రాష్ట్రంలో నమోదు. గడిచిన 4 ఏళ్లలో ఏపీలో కొత్తగా 18 లక్షల మంది పన్ను రిటర్నుల దాఖలు, పెరిగిన ఐటీఆర్ ఫైలింగ్స్ 60% ఎంఎస్ఎంఈల వల్లేనని ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఉద్యమ్ పోర్టల్లో 6.6 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదు. ఇదే సమయంలో రాష్ట్రంలో 4.1 లక్షలు దాటిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య అంటూ ఓవరాల్గా రాష్ట్రం బాగుంది అన్నటువంటి కోణాన్ని రాసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేసుకొస్తున్నారు. అందులో కీలకమైనటువంటిది ఏదైతే జనాలు ఇక్కడ పన్నులు కడుతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని, పన్నులు చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు ఎదిగినాయి అంటే రాష్ట్రం బాగుపడిపోతుంది అన్నటువంటి కోణాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. లేకపోతే ఐబీ ఇదిగో అంటూ ఏదైతే ఐబీ ఎడ్యుకేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలకు సంబంధించిన కార్యాలయం ఇక్కడికి వచ్చింది. విజయవాడలో మొదలైన కార్యకలాపాలు 26 నుంచి జిల్లాల్లో ఐబీ బృందం పర్యటన, వివిధ మేనేజ్మెంట్లోని పాఠశాలల పరిశీలన, ఉపాధ్యాయులతో మమేకమై అవగాహన, వెంటనే టీచర్లకు ఐబీలో మాస్టర్ శిక్షణ, 2025 జూన్లో 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలంటూ ఏదైతే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఐబీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ప్రస్తుతం ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అదే నేడే ఎడెక్స్ ప్రోగ్రాం ప్రారంభం అన్నటువంటిది కూడా రాసుకొచ్చారు. లేకపోతే విశాఖ విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ అంటూ సిఐఏ సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి, విశాఖపట్నం విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ 2 నగరాలు ఆదర్శ నగరాలుగా రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధి పరంగా ప్రోత్సహించేందుకు సిఐఏ 9 ఫోకస్ ట్రాక్లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు, సంస్కృతి, పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకోసిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే సింహం ముందు తొడగొట్టాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సింహం ముందు తొడగొట్టిన వ్యక్తి చివరకు దానికి ఆహారంగా మారిన దుర్ఘటన తిరుపతి జూ పార్కులో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటన సందర్శకులను భయభ్రాంతులకు గురి చేసింది. సందర్శకులు జూ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్కి చెందిన ప్రహ్లాద గుర్జర్ అనే వ్యక్తి గురువారం హైదరాబాద్ని తిరుపతి వచ్చాడు. ఇక్కడ జంతు ప్రదర్శనశాల సందర్శించేందుకు వెళ్ళాడు. సందర్శకులతో కలిసి పులులు, ఇతర జంతువులు చూసుకుని సింహాలుండే ఎన్క్లోజర్కి చేరుకున్నాడు. సింహాలుండే ఎన్క్లోజర్ మొదటి గేట్ ఎక్కి లోనికి ప్రవేశించాడు. బోన్లో ఉండే సింహాల ఇనుప ప్రహరీని ఎక్కి ఎన్క్లోజర్లోకి దూకేశాడు. 100 మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. సింహం తన వైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం అతని వైపు రావడంతో పక్కనే ఉన్న చెట్టు ఎక్కే ప్రయత్నంలో కాలు జారి కింద పడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్ గుర్జర్ మెడను నోటితో పట్టుకుని 100 మీటర్లకు పైగా దూరం లాక్కేడి చంపేసింది. సమాచారం అందుకున్న జూ క్యూరేటర్ సెల్వం చంద్రగిరి, డిఎస్పీ శరత్రాజ్, తిరుపతి రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అతడు చనిపోవడానికి సింహాలుండి ఎన్క్లోజర్లకు దూకి ఉంటాడని భావిస్తున్నారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఎలక్టోరల్ బాండ్ల రద్దుకు సంబంధించిన వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అలాగే వాలంటీర్లకే వీరతాళ్లు అంటూ ఇతర వర్గాలపై సవత్తల్లి ప్రేమ, సొంత సైన్యానికి నజరానాలు, ఎన్నికల వేళ 392 కోట్ల కానుకలు, మరి ఉద్యోగులకు 15 ఆగస్టు సన్మానాలేవి, పారితోషికాలు, సర్టిఫికెట్లకు సెలవు, జగన్ రాగానే అటకెక్కిన సంప్రదాయం, సరెండర్ లీవ్ బిల్లులు 300 కోట్లు, జీవిత బీమా క్లెయిములు 300 కోట్లు, మెడికల్ క్లెయిములు పెండింగ్లోనే, ఆశా పారిశుద్ధ్య కార్మికుల కన్నా చులకనే అంటూ వాలంటీర్లకు ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి అదే. సరెండర్లు లాంటివి, అట్లాగే సరెండర్ లీవ్ బిల్లులు రావట్లేదు, అట్లాగే ఇతర జీవిత బీమా క్లెయిములు ఇట్లాంటివి కూడా రావట్లేదు అన్నటువంటి మాట వాస్తవం. ఇది రాయడంలో తప్పేం లేదు. లేకపోతే అధికారంపై చెయ్యేస్తే అరివీరబద్ధుడు అంటూ సొంత పార్టీ వారిని నాశనం చేయకుండా వదలరు. ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో
కుటుంబ పాలన, రియల్ ఎస్టేట్లో పాతుకుపోయిన ఫ్యామిలీ, ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు ఆయన దగ్గరికి, రెవెన్యూలో తనకంటూ సొంత ఉద్యోగ వర్గం, వ్యాపారాలకు అడ్డొచ్చే వారిపై పురమాయింపు, తన అడ్డాలో వెంచర్ వేశారని ఎమ్మెల్సీకి చుక్కలు, ఎంపీపీ తహసీల్దార్ గొడవల, అధికారిక వస్తాసు, యంత్రాంగాన్ని డమ్మీ చేసి పవర్ తన గుప్పెట్లు అంటూ మేబీ వీరభద్ర అంటే కోలగట్ల వీరభద్ర స్వామి అయి ఉంటాడు, ఆయన మీద రాసినట్టున్నారు. ఇకపోతే సభా హక్కులకు దిక్కు లేదు అంటూ గనుల శాఖ వెంకటరెడ్డి తీరిది, శాఖ ఉన్నతాధికారులపై ఫైర్, నోటీసుపై సరిగా స్పందించలేదని ఆగ్రహం, అధికారినిపై చర్యలేవంటూ శ్రీముఖం అంటూ మరొక కోణాన్ని రాసుకొచ్చారు. అట్లాగే గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా, మీ చేతకాంతానానికి మరో 2 ఏళ్లు ఉమ్మడి కావాలని కేంద్రాన్ని అడుగుతారు షర్మిల. 25 తిరుపతిలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎస్వీయు స్టేడియంలో సభ, అనుమతికి దరఖాస్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం, జగన్ కుర్చీ గల్లంతే, జాగ్రత్తగా ఉండు జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా చేస్తాం, ఎన్నికలంటే చొక్కాలు కుర్చీలు మడత పెట్టడం కాదు బాబు, పిచ్చి కోతలు కుయ్యొద్దు, మంచికి హద్దులు ఉంటాయి, విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అధినేత్వం. ఇంతకీ చొక్కాలు మడతేస్తాం ఇంతకీ ఈ పదానికి అర్థం మరి చంద్రబాబు గారికి తెలిసే మాట్లాడుతున్నారు, లేకపోతే సినిమాల్లో వచ్చేసింది కాబట్టి దాన్ని పట్టుకుని వాడుతున్నారో అర్థం కావట్లేదు. కుర్చీ మడతేస్తాననేది పచ్చి బూతు కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశం. వాడెవడో లూజ్ టాక్ గాడు కుర్చీ మడతేసి అంటూ డాష్ 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 అనేటువంటి పదం వాడాడు. దాన్ని సోషల్ మీడియా వైరల్ చేస్తే చంద్రబాబు గారు కుర్చీలు మడతేస్తామంటే మరి బూతులు మాట్లాడుకునే స్థాయికి, జగన్ దగ్గర అయితే మరి నిన్న బూతులు పోని ఈనాడు ఆంధ్రజ్యోతి అని హెడ్డింగ్కి రావాలి కదా, అక్కడేం రాలేదు. ఇంకోటి ఈ పదజాలం మరి ఎందుకు అవసరమైందో అర్థం కానటువంటి పరిస్థితి. లేకపోతే మీరే యుద్ధం చేయాలంటూ ఇక్కడ వాలంటీర్లు, ఇక్కడ చూడండి ఎలాంటి వార్త ఉంటుందో. వాలంటీర్లు అంట ఎవడూ రాలేదట, నిన్న ఖాళీగా ఉందట. అక్కడ ఒక ముఖ్యమంత్రి కూర్చున్న చోట ముందు ఖాళీ స్థలం ఉంటుంది, ఆ ఫోటో పెట్టేసి ముఖ్యమంత్రి జగన్ ప్రశంస్తుండగానే ఖాళీ అయిపోయిన గ్యాలరీలు అని చెప్పేసి రాసుకొచ్చేసారు. ప్రెస్ వాళ్ళు కూర్చునేటటువంటి గ్యాలరీని చూపెట్టేసి ఖాళీ అయిపోయి, అంటే ఫోటోగ్రాఫర్ల కోసం ఏర్పాటు చేసిన దాన్ని ఖాళీ అయిపోయిందని రాసుకొచ్చారు. ఆ పక్కనే జనం అంతా కనబడుతున్నారు. దీన్ని బట్టి వీళ్ళు ఎలాంటి స్థితిలో దిగజారిపోయి ప్రజల్ని వక్రీకరిస్తూ ప్రజలకి తప్పుదో సమాచారం అందిస్తున్నారన్నది అర్థమైపోతుంది. లేకపోతే సొంత చెల్లిపైనే అసభ్య దాడి అంటూ పేటీఎం కుక్కలతో జగన్ చేయిస్తున్నారు లోకేష్, జగన్ అరాచక దోపిడీ పాలన, కక్ష సాధింపు చర్యలు పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఎండగడుతున్నారని, దీన్ని జీర్ణించుకోలేకనే ఆయన తన సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ద్వారా అసభ్యకర దాడి చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం తల్లిని చెల్లిని వాడుకుని అధికారంలోకి వచ్చాక పట్టించుకోని కారణంగా షర్మిల జగన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్లో చేరారని తెలిపారు. శంకరావం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల నియోజకవర్గంలో లావేరులో జరిగిన సభలో ప్రసంగించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇంతకీ షర్మిల తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు కదా, ఆవిడ తెలుగుదేశం అధినేత చంద్రబాబును కూడా నిలదీస్తుంది కదా, దానికి సమాధానం చెప్పడం మానేసి ఆవిడ పట్ల సానుభూతి ఎందుకు వచ్చింది లోకేష్ గారికి? ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది ఎవరని తేలింది? అసభ్య పదజాలాన్ని వాడినటువంటి వాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అని తేలింది కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తేలింది కదా, అతను అరెస్ట్ కూడా చేశారు కదా. కానీ అది ఆ విషయాన్ని డౌన్ ప్లే చేసేసి నిన్న ఈనాడు జ్యోతి ఎట్ట రాసినవి, షర్మిల మీద వీళ్ళ మీద పోస్టులు పెట్టినోడు అరెస్ట్ అని రాశారు, కానీ అతను తెలుగుదేశం ఐటీడీపీ అని రాయలే. ఇప్పుడు లోకేష్ వచ్చి దాన్ని కవర్ చేసేటటువంటి హషప్ ప్రయత్నం అనమాట, వైసీపీ వాళ్ళే చేస్తున్నారని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో నిజం కంటే కూడా అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడం కోసం మీడియా, సోషల్ మీడియాని అడ్డకోలుగా వాడుకుంటున్నటువంటి రోజుల్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడాలా. ప్రస్తుతం నేను చేస్తున్న పని అదే. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.